ఇప్పటిదాకా వేసుకున్న ప్రీ వర్కౌట్స్లో ఇదే హై కెఫీన్ భలే ఎక్కేసింది. వస్తాదులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద డే 9 ఆఫ్ బాడీ రీకామ్ సిరీస్. ఉదయాన్నే 5 గంటలకు లేసేసి ప్రీ వర్కౌట్ మీల్ తినేసి జిమ్కి అయితే స్టార్ట్ అయ్యాను. జిమ్లో కూడా ప్రీ వర్కౌట్ వేసాను. ఈ ప్రీ వర్కౌట్లో అయితే 300 mg కెఫీన్ ఉంది. నేను ఇప్పటిదాకా 200 mgకి మించి పోలేదు. సో నాకైతే చాలా ఎక్కువ అయిపోయింది. రేపటి నుంచి హాఫ్ స్కూప్ అయితే వేస్తాను. ఆ తర్వాత బ్యాక్ అయితే 4 వేరియేషన్స్ చేశాను. లాస్ట్ సెషన్లో నేను బాగా హెవీ వెళ్ళాను కాబట్టి ఈ సెషన్లో హైపోట్రాఫీ ట్రైనింగ్ చేశాను. నేనైతే ప్రస్తుతానికి బాడీ రీకాంప్ చేస్తున్నాను, అందరికీ తెలుసు. అసలు బాడీ రీకాంప్ అంటే ఏంటి, దాని డీటెయిల్స్ మీకు కావాలంటే నాకు డైరెక్ట్గా డిఎం చేయండి, నేనే మీకు చెప్తాను. నాట్ ఓన్లీ అబౌట్ బాడీ రీకాంప్, మీకు ఫిట్నెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు, నేను అందరికీ అయితే రిప్లై ఇస్తాను. ఇంకా బైసెప్స్కి 3 వేరియేషన్స్ అండ్ ట్రాప్స్ ఒకటి, రేర్ డెల్స్కి ఒకటి అయితే చేసి మన సెషన్ అయితే ఎండ్ చేశాను. ఇంకా ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. ఇంటికి వచ్చేసి క్రీమీ బ్రెడ్ పుడ్డింగ్ అయితే చేసుకొని తిన్నాను. దీని రెసిపీ ఆల్రెడీ వీడియో పెట్టాను. తర్వాత ఓట్ మీల్ అయితే తిన్నాను. లాస్ట్కి నేను నైట్కి అయితే ఫైనల్ మీల్లో క్రీమీ హై ప్రోటీన్ వైట్ సాస్ చికెన్ పాస్తా అయితే చేసుకున్నాను. ఈ పాస్తా రెసిపీ అయితే ఒక 2 to 3 డేస్లో వస్తుంది. ఇంత వంటకం చేశాక కిచెన్ క్లీన్ చేయకపోతే మా అమ్మ మూతి పగల కొట్టిద్ది. సో గమ్ముగా క్లీన్ చేసి అయితే పడుకోవాలి. ఎవరైనా ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకోండి. బాయ్.